రాజేశ్వరరెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు అధ్యక్ష వారి పేర్లు తీసుకున్నారు కాబట్టి సార్ అటు చూడకండి సార్ సార్ ప్రశాంత్ రెడ్డి గారు 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 మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ఇస్తారు వారికి కూడా ఇస్తాను మీరు మాట్లాడండి వారికి కూడా ఇస్తాను మీరు మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు శాసనసభ నియోజకవర్గాలు వారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు సమయం రెండోసారి అందరి పేర్లు తీసుకున్నారు సార్ అందరి పేర్లు అందరికి సమయం ఇస్తే ఎట్లా సార్ వారి పార్టీ పరంగా మీరు ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు పార్టీ పరంగా ఉంటే చెప్పండి పల్లా రాజేశ్వరరెడ్డి గారు పల్లా రాజేశ్వరరెడ్డి గారు అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సార్ ఇప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ రుణమాఫీ మీద మాట్లాడారు సార్ గవర్నర్ గారి ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది ఉండే సార్ మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నాడా సార్ ఇప్పుడు అంతే అట్లదా సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ అది వదిలేయండి సార్ సరిగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్ కానీ అది వదిలేయండి సరిగా ప్లీజ్ సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్ ఇంకా 31,000 మందికి కావాలి సార్ వాళ్ళని చెక్ చేసుకోమనండి సార్ మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్ వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి ఒకటి నంబర్ 1 నంబర్ 2 మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్ వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్ 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్ అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పురి సార్ వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు అసలు ఎంతమంది అప్లై చేసిర్రు మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్ మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్ మేము ఇచ్చినాము మా చేతనైనంత ఇచ్చినాము మాకు తోచినంత ఇచ్చినాము దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు ఎలక్షన్లు అయిపోయినాయి సార్ మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్ రోజు సార్ పొద్దున్నది 15 నెలలు అయింది సార్ 15 నెలలు అయింది ఇంకా మా మీద ఏడిపోయిందుకు సార్ మీరేం చెప్పిర్రో చేసి చూపెట్టండి సార్ మీరేం చేసిండ్రు మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి అది పాయింట్ సార్ మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్ వద్దుగా చాలు 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్నో ఏడుస్తా సార్ మా మీద కాబట్టి నేను మళ్ళొకసారి నేను ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా నా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికే అయింది రుణమాఫీ 30,000 మందికి కాలేదు ప్లస్ మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది ఇది నంబర్ 2 ఈ 2 విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలా ఇస్తారా సీఎం గారి రిప్లైలు ఇస్తారా అది మీరు తెలుసుకోండి నంబర్ 2 అట్లనే సార్ ఇప్పుడు అన్ని ఏ బోనస్ అయిందా సార్ ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చారు సార్ బోనస్ 500 బోనస్ అది చెప్పాలా సార్ రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్ వానాకాలం ఎగ్గొట్టలేదా సార్ మొన్న ఇస్తామన్నారు
ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి కదా సార్. ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో కూడా చెప్పాలి కదా సార్. అట్లా ప్రతిదీ అంతే సార్. సార్ మహాలక్ష్మి 4000 పెన్షన్ వచ్చిందా సార్? 2500 అసలు వాళ్ళు చెప్పింది సార్. అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వారు నేను విద్యాశాఖ మీద మాట్లాడే ముందు కొన్ని అంశాల ముందు వారు మాట్లాడుతూ చెప్పారు. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క గ్రామం 127 గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి. అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష. మీరు ప్రామిస్ చేసిన దానిలో కొంత 50% వరకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరాస్తా అధ్యక్ష. అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని. ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం. వారికి కొద్దిగా ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు అధ్యక్ష. ఇవాళ విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటిదాకా సెక్రటరీ కూడా 4 సార్లు సెక్రటరీలో మార్చిండ్రు. మాట్లాడుతున్నా అధ్యక్ష, నేను ఏం మాట్లాడతలేను. ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ 15 నెలల్లో జరిగిందో భారతదేశంలో ఏనాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఈ సంవత్సరంలో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్ లో